దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని అందరినీ ఈరోజు సజీవుల లెక్కలో ఉంచి ఉన్నటువంటి ఆ పరలోక తండ్రికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును, దేవుని వాక్యం సెలవిస్తుంది, సజీవులే కదా నన్ను స్తుతించగలరు అని. అవును, ఈరోజు ప్రభు మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఇర్మియా 32:27. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? అవును, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే నేను యెహోవాను, సర్వ శరీరులకు నేనే దేవుడనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు. కాబట్టి ఈరోజు ఏ విషయంలో ఈ యొక్క కార్యము నా జీవితంలో జరుగుతుందా లేదా అని, అసాధ్యమైనటువంటి పరిస్థితిలో నుంచి నేను బయటకు వస్తానా లేదా అని నువ్వు దిగులు పడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు అందుకే మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నాకైతే అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంత భయంకరమైన పరిస్థితిని అయినప్పటికీ కూడా నీ జీవితంలో నుంచి నేను దాన్ని తప్పక తొలగించగలను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎగ్జామ్స్కి సిద్ధపడుతూ ఉన్నావా? అయితే ఎగ్జామ్స్ నేను ఎలా రాస్తానో ఏమో. అమ్మో, ఈ సబ్జెక్టు నేను అసలు దాటగలుగుతానా? ఈ సబ్జెక్ట్లో నేను పాస్ అవ్వగలుగుతానా? నేను ఎలా రాస్తానని ఈరోజు టెన్షన్ పడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, నాకు అసాధ్యమైంది ఏది లేదు బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టనని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకు సాగి వెళ్ళాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కృప చేత, ఆయన కనికరము చేత మనల్ని నిత్యము ఆదరించే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రభుపై ఆధారపడి, ప్రభువా నువ్వు చెప్పినటువంటి వాగ్దానం నా జీవితంలో నెరవేర్చయ్యా, నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరని ఆ ప్రభు యొక్క పాదాలు మనం పట్టుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగించి మనల్ని అందరినీ ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని. అవును, ఎంత భయంకరమైన అనారోగ్యమైనప్పటికీ, మరి వివాహము కాని పరిస్థితే కావచ్చు, గర్భఫలం లేని పరిస్థితే కావచ్చు, ఉద్యోగం లేని పరిస్థితే కావచ్చు, మరి భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో. అయితే ఈరోజు ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, దేవునికి సమస్తము సాధ్యమే అని. అవును, ఆయనని ఎప్పుడైతే మనం నమ్ముతామో అన్నీ కూడా మన జీవితంలో సాధ్యపరిచి మనల్ని ఆయన అన్ని విషయాల్లో ఫలింపచేసి ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి యొక్క వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, మాకు ఇచ్చిన ఇటు వాగ్దానము కొరకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను సర్వ శరీరులకు దేవుడనని ఈరోజు వాగ్దానం ఇచ్చి ఉన్నావు. నాకు సమస్తము సాధ్యమే అని నాయన. అవును ప్రభా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడిచిపెట్టనని వాగ్దానం ఇచ్చి ఉన్నావు. ఈ వాగ్దానములన్నీ కూడా మా పక్షముగా నెరవేర్చమని తండ్రి నాయన. అయ్యా, ఈరోజు ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు నువ్వు తోడుగా ఉండి నడిపించమని, అయ్యా ప్రతి బిడ్డకు నాయన కృపను క్షేమమునిచ్చి నడిపించమని, వాగ్దానములన్నిటినీ కూడా వారందరి జీవితంలో నెరవేర్చి నీ నామమును మహిమపరచుకోమని నజరేయుడైన క్రీస్తు యేసు నామములో స్తుతించి గణపరిచి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్.